హలో ఎవ్రీబడి. ఈరోజు బ్యాంకింగ్ థియరీ అండ్ ప్రాక్టీస్లో మనం నాబార్డ్ గురించి వాటి ఫంక్షన్స్ గురించి తెలుసుకుందాం. నాబార్డ్, ద నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ద నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంక్. జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంక్. సో ఇది NABARD was set up on 12/7/1982 under an Act of Parliament. It has been established by merging the Agriculture Credit Department and Rural Planning Credit Cell of the Reserve Bank. The National Bank for Agriculture and Rural Development was set up on 12/7/1982 under an Act of Parliament. It has been established by merging the Agriculture Credit Department and Rural Planning Credit Cell of the Reserve Bank. The major objectives of NABARD are to give financial assistance for increasing an agricultural production, to supply the long-term needs of the rural areas, to supply refinance, to supply small industries, cottage industries for overall rural development. నాబార్డ్ గురించి మనం పూర్తి ఇంట్రడక్షన్ అయిన తర్వాత వాటి ఫంక్షనింగ్స్ గురించి మాట్లాడదాం. అసలు నాబార్డ్ అంటే ఏంటి, ఎప్పుడు ఎలా స్టార్ట్ అయింది, సో ఈ బ్యాంక్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో చూద్దాం. జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంక్ అన్నాం, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ఇది 1979లో రిజర్వ్ బ్యాంక్ చే నియమించబడినటువంటి కమిటీ, దాన్ని క్రాఫిక్ ఆర్ట్ కమిటీ అంటాం. ఈ క్రాఫిక్ ఆర్ట్ కమిటీ అనేది, క్రాఫిక్ ఆర్ట్ కమిటీ అంటే ఏంటి, కమిటీ టు రివ్యూ ది అరేంజ్మెంట్ ఫర్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. కమిటీ దేనికోసం, కమిటీ టు రివ్యూ ది అరేంజ్మెంట్స్ ఫర్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. ఈ కమిటీ సూచనల మేరకు జాతీయ స్థాయిలో వ్యవసాయ గ్రామీణాభివృద్ధి నిధులు మళ్లించడం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకుని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికోసం కానీ సుమారు నవంబర్ 30, 1980 నవంబర్ 30 ప్రభుత్వం లోక్సభలో ఒక బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది. సో ఆ బిల్లు జూలై 12, 1982 జూలై 12, 1982లో బిల్ పాస్ అవడం వల్ల చట్టంగా మారి జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, నాబార్డ్ అనేది ఏర్పడడం జరిగింది. సో ఒకసారి మళ్ళీ చూస్తే మనం 1979లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నియమించినటువంటి క్రాఫిక్ ఆర్ట్ కమిటీ, ఈ కమిటీ దేనికోసం, కమిటీ టు రివ్యూ ది అరేంజ్మెంట్స్ ఫర్ ఇన్స్టిట్యూషనల్ క్రెడిట్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. జాతీయ స్థాయిలో వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు, జాతీయ స్థాయిలో గ్రామీణాభివృద్ధి నిధులు మళ్లించడాన్ని క్రమబద్ధం చేయడం కోసం కేంద్ర ప్రభుత్వం ఈ జాతీయ గ్రామీణాభివృద్ధి బ్యాంకుని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బ్యాంక్ కోసం నవంబర్ 30, 1980లో ప్రభుత్వం లోక్సభలో ఒక బిల్లుని అనేది ప్రవేశపెట్టడం జరిగింది. అది జూలై 12, 1982లో చట్టంగా మారడం వల్ల ఈ జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంక్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, నాబార్డ్ అనేది ఏర్పడడం జరిగింది. సో ఈ నాబార్డ్ యొక్క లక్ష్యాలు ఏంటి, చూద్దాం. ఒకే సంస్థ ద్వారా గ్రామ ప్రాంతాల్లో ప్రజలకు కావాల్సినటువంటి అప్పు అవసరాలు తీర్చడం కోసం, ఈ దేశం మొత్తం మీద ఒకే విధంగా ఉండే విధంగా అప్పు పరపతికి సంబంధించిన విధానాన్ని తయారు చేయడం కోసం, అలాగే నిధులను సక్రమంగా వినియోగించుకోవడం కోసం ఒక రుణగ్రస్తునికి ఒకే విత్త సంస్థ ఉండేటట్లు చూడడం, జిల్లా పరపతి ప్రణాళికలు సమర్థవంతంగా అమలు జరిగేటట్లు చూడడం కోసం ఈ నాబార్డ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పరపతి సంస్థల నిధులు సక్రమంగా సర్దుబాటు అయ్యేటట్టు, బకాయిలు తగ్గేటట్లు చర్యలు తీసుకోవడం కోసం, అలాగే గ్రామీణ పరపతి వ్యవస్థ అభివృద్ధి కోసం కొత్త పథకాలు నిర్మించడం కోసం ప్రత్యేకంగా ఒక విభాగాన్ని నిర్వహించడం కోసం ఈ నాబార్డ్ అనేది పనిచేస్తాయి. ఈ నాబార్డ్ గురించి మనం ఇంకా డీప్గా తెలుసుకుందాం.
ఈ నాబార్డ్ అనేది ప్రథమంగా 100 కోట్లతో ఏర్పాటు కావడం జరిగింది. ప్రస్తుతం అనేక రకాల నిధులతో తన కార్యకలాపాలు నిర్వహించడం చేస్తుంది. కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ సమకూర్చినటువంటి 100 కోట్లు చెల్లించిన మూలధనంతో పాటు ప్రస్తుతం నాబార్డ్ అనేక ఇతర వనరుల నుండి నిధులు సమకూర్చుకోవడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంకుల నుండి రుణాలు పొందడమే కాకుండా డిబెంచర్స్, బాండ్స్ కూడా అమ్మి నిధులు సేకరించవచ్చు. గడిచిన కొన్ని సంవత్సరాల కాలంలో నాబార్డ్ వివిధ రకాలైనటువంటి వనరులు సమకూర్చుకోవడం జరిగింది. సో ఈ విధంగా వీటి యొక్క ఆర్థిక వనరుల గురించి కూడా మనం చెప్పుకోవచ్చు. ఇంకా మనం నాబార్డ్ గురించి ఇంకా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. నాబార్డ్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. దీన్ని మన జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంక్ అని కూడా అంటాం. ఈ నాబార్డ్ యొక్క ఇంట్రడక్షన్ చూస్తే, నాబార్డ్ ఈజ్ సెటప్ as an apex development bank with a mandate for facilitating credit flow for promotion and development of agriculture, small scale industries, cottage and village industries, handicrafts and other rural crafts. It also has the mandate to support all the allied economic activities in rural areas, promote integrated and sustainable rural development and secure ప్రాస్పరిటీ ఆఫ్ రూరల్ ఏరియాస్. సో ముఖ్యంగా దీని నాబార్డ్ యొక్క ఇంట్రడక్షన్ చూస్తే, ఇది ఒక అపెక్స్ డెవలప్మెంట్ బ్యాంక్గా ఏర్పాటు చేయడం జరిగింది. ఫెసిలిటేటింగ్ క్రెడిట్ ఫ్లో ఫర్ ప్రమోషన్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్, స్మాల్ స్కేల్, వ్యవసాయము, చిన్న తరహా పరిశ్రమలు, కాటేజెస్కు, విలేజ్లో ఉన్నటువంటి ఇండస్ట్రీస్కి, హ్యాండీక్రాఫ్ట్స్కి, రూరల్ క్రాఫ్ట్స్కి ఈ యొక్క విత్త సహాయం అందించడం కోసం ఈ బ్యాంక్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అంటే రూరల్ ఏరియాలో ఉన్నటువంటి సస్టైనబుల్ డెవలప్మెంట్ కోసం ఈ యొక్క బ్యాంక్ అనేది తోడ్పడడం జరుగుతుంది. మనం ఈ నాబార్డ్ ఇంట్రడక్షన్ చూస్తే, సెటప్ ఇన్ 12 జూలై 1982. మనం ముందుగా చెప్పుకున్నట్టుగా 1982 జూలై 12 ఈ నాబార్డ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇండియా స్పెషలైజ్డ్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఇన్ ఇండియా. భారతదేశంలో ఉన్నటువంటి వ్యవసాయాభివృద్ధి అలాగే గ్రామీణాభివృద్ధి కోసం ఏర్పాటు చేయబడ్డ బ్యాంకు నాబార్డ్. ఆపరేటింగ్ త్రూ హెచ్ఓ అండ్ ముంబై విత్ బ్రాంచెస్ ఆల్ ఓవర్ ది ఇండియా. సో హెడ్ ఆఫీస్ ముంబైలో ఉండి వీటి యొక్క బ్రాంచెస్ అన్ని ఏరియాల్లో కూడా ఉన్నాయి. హ్యాడ్ డెవలప్డ్ హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ట్రస్ట్ క్యాపిటల్ ఇన్ ఇట్స్ 3 decades ఆఫ్ వర్క్ విత్ రూరల్ కమ్యూనిటీస్. ఇది 3 దశాబ్దాల నుండి పెద్ద మొత్తంలో క్యాపిటల్ సమకూరించి ఈ రూరల్ కమ్యూనిటీస్, అంటే 3 దశాబ్దాలు, ఎప్పుడు 1802లో స్టార్ట్ అయింది ఇది. ఇప్పటికీ 3 దశాబ్దాల నుంచి సక్సెస్ఫుల్గా పెద్ద మొత్తంలో క్యాపిటల్ సంపాదించుకొని దాని యొక్క కార్యకలాపాలు నిర్వహిస్తుంది. రోల్ ఆఫ్ నాబార్డ్ ఒకసారి మళ్ళీ చూస్తే, ఇట్ ప్రొవైడ్స్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ప్రొడక్షన్ క్రెడిట్ ఫర్ ప్రమోటింగ్ ద వేరియస్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్. ఇట్ రెగ్యులేట్స్ ది ఇన్స్టిట్యూషన్ which provide financial helps to the rural economy. The institution which helps the rural economy, NABARD, helps to develop. NABARD refinance the financial institutions which finance the rural sectors, undertakes the monitoring and evaluation of projects refinanced by it, providing refinance to lending institutions in rural areas, bringing about or promoting institutional development and evaluating, monitoring and inspecting the client banks, acts as a coordinator in the operation of rural credit institution, extend assistance to the government, the Reserve Bank of India and other organizations in matters relating to the rural development, offers training and research facilities for banks, cooperatives and organizations working in field of rural development, helps the state governments in reaching their targets of providing assistance to eligible institutions in agriculture, rural development, acts as regulator for cooperative banks and regional rural banks. సో వీటి గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఈ నాబార్డ్
నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్ అనేది వ్యవసాయం అలాగే గ్రామీణాభివృద్ధి కొరకే ఉన్నటువంటి వ్యవస్థాగత పరపతి సౌకర్యాలను సమీక్షించుకోవడం కోసం ఏర్పాటు చేసినటువంటి కమిటీ సూచనల మేరకు భారత ప్రభుత్వం జూలై 12, 1982లో వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంక్ నాబార్డ్ని ఏర్పాటు చేయడం జరిగింది. వీటి యొక్క ధ్యేయాల గురించి మనం మాట్లాడుకుంటే వ్యవసాయ ఉత్పత్తుల పెరుగుదల సాధించగల విత్త సహాయం అందించడం, దీర్ఘకాల పెట్టుబడులు అవసరాలు తీర్చడం కోసం రాష్ట్ర ప్రభుత్వాలకు 20 ఏళ్ల కాల పరిమితి ఉండేటువంటి రుణాలను అడ్వాన్సులను అందజేయడం, రుణాలను రీఫైనాన్స్ రూపంలో అందజేయడం, వ్యవసాయమే కాకుండా చిన్న తరహా పరిశ్రమలకు, కుటీర పరిశ్రమలకు, చేతి వృత్తి పనుల వారికి కూడా అభివృద్ధికి తగినంతగా ఈ బ్యాంకులు అనేవి సహాయపడుతుంటాయి. ఈ విధులు కమర్షియల్ ఈ యొక్క నాబార్డ్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్ యొక్క విధులు కూడా మనం చూసినట్లయితే రాష్ట్ర సహకార బ్యాంకులు, తర్వాత అభివృద్ధి బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ అభివృద్ధి బ్యాంకులు, కోఆపరేటివ్ బ్యాంక్స్, తర్వాత రూరల్ డెవలప్మెంట్ బ్యాంక్స్, రీజనల్ రూరల్ బ్యాంక్స్, అలాగే కమర్షియల్ బ్యాంక్స్. ఇవి స్వల్పకాలిక మరియు మధ్యకాలిక, దీర్ఘకాలిక రుణాలు ఇవ్వడం, షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ అండ్ మీడియం లోన్స్ అనేవి ప్రొవైడ్ చేయడం అన్నమాట. ఇది రాష్ట్ర సహకార బ్యాంకులు, కేంద్ర సహకార బ్యాంకులు అంటే స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అండ్ సెంట్రల్ కోఆపరేటివ్ సొసైటీస్, అలాగే గ్రామీణ బ్యాంకుల యొక్క కార్యకలాపాలను తనిఖీ చేయడం. వ్యవసాయానికి, గ్రామీణాభివృద్ధికి సహకరించేటువంటి ఏ సంస్థకైనా కూడా దీర్ఘకాలిక రుణాలు ఇవ్వడం ఈ నాబార్డ్ అనేది చేస్తుంది. తర్వాత ఇంతకుముందు ఏఆర్డిసి చేసేటువంటి విధులన్నింటినీ ప్రస్తుతం నాబార్డ్ అనేది చేపట్టింది. ఏఆర్డిసి వాణిజ్య బ్యాంకులకు రీఫైనాన్స్ ఇచ్చేది, భూమి అభివృద్ధి బ్యాంకులకు కూడా రీఫైనాన్స్ చేసేది. ఈ విధులను నాబార్డ్ చేస్తుంది. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి రంగాల్లో అవసరమైనటువంటి రీఫైనాన్స్ నాబార్డ్ అనేది చేయడం జరుగుతుంది. అంతేకాకుండా వ్యవసాయ కుటీర పరిశ్రమలు, గ్రామీణ పరిశ్రమలు, చేతి పనులు మొదలైనటువంటి అభివృద్ధిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ప్లానింగ్ కమిషన్, రిజర్వ్ బ్యాంకు, ఇతర సంస్థల మధ్య కార్యాచరణ సమన్వయాన్ని నాబార్డ్ సాధించింది. ఇది అనుమతించబడినటువంటి వ్యవసాయ కార్యకలాపాల నిమిత్తం ప్రాసెసింగ్ సంఘాల్లో వాటి కొనుగోలు కొరకు అవసరమైనటువంటి విత్త సహాయం అందిస్తుంది. ప్రకృతి వైపరీత్యాల చేత ప్రభావితం చెందిన ప్రాంతాల్లో స్వల్పకాలిక రుణాలు, మధ్యకాలిక రుణాలు బదలాయించడం, మధ్యకాలిక రుణాలను స్టేట్ సహకార బ్యాంకులు మరియు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు అందించడం, పంటలకు రుణాలను అందించే నిమిత్తం 18 నెలల కాల వ్యవధిలో చెల్లించబడే స్వల్పకాలిక రుణాలను ఏర్పాటు చేసి సహకార బ్యాంకులకు అందించడం, పంటల మార్కెటింగ్, ఎరువుల కొనుగోలు, పంపిణీ, సహకార చక్కెర కర్మాగారాల నిర్వహణ, మూలధన అవసరాలు తీర్చడానికి సహాయపడుతుంది. ఈ బ్యాంకు వలన సహకార పరపతి వ్యవస్థ ఎంతో బలపడిందని చెప్పొచ్చు. రాష్ట్ర సహకార బ్యాంకులకి స్వల్పకాలిక రుణాలు ఇస్తుంది. ఈ బ్యాంకు వెనుకబడిన రాష్ట్రాల అభివృద్ధికై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. 1985-86 ఇయర్లో ఈ బ్యాంక్ సేకరించినటువంటి మొత్తం వనరులు 762 కోట్లు కాగా 2007 నాటికి 4,500 కోట్లకు పెరిగాయి. 2013 సంవత్సరంలో ఈ బ్యాంక్ ద్వారా పంట రుణాల నిమిత్తం రాష్ట్ర సహకార బ్యాంకులకు 3,650 కోట్లు, ఇతర రుణాలకు 3,950 కోట్లు ఇచ్చినట్టు తెలిసింది. దీర్ఘకాలిక రీఫైనాన్స్ రుణ సదుపాయం కింద 1986-87లో ఈ బ్యాంకు ద్వారా 1,483 కోట్లు మంజూరు చేసింది. బ్యాంకింగ్ సదుపాయాల అభివృద్ధి నోచుకున్నటువంటి వెనకబడిన ప్రాంతాల్లో వ్యవసాయ పెట్టుబడులు ప్రోత్సహించడం కోసం ఈ బ్యాంకు 2013లో 32,400 కోట్ల ఆర్థిక సహాయం అందించింది. సో ఈ విధంగా సహాయం అందించడంతో పాటు రోజు రోజుకి పెరిగిపోతున్నటువంటి బకాయిలు, అంతర్గత వనరులు లేకపోవడం,
అసమర్థమైనటువంటి నిర్వహణ వంటి కారణంగా బలహీనపడినటువంటి కేంద్ర సహకార బ్యాంకులు, రాష్ట్ర సహకార బ్యాంకుల పునరుద్ధరణ కోసం ఈ బ్యాంకులు చేపట్టినటువంటి కార్యక్రమం జూన్ 1986 నాటికి 173 కేంద్ర సహకార బ్యాంకులు, 8 రాష్ట్ర సహకార బ్యాంకులు ఈ నాబార్డ్ ద్వారా లబ్ధిని పొందినాయి. ఈ విధంగా మనం నాబార్డ్ గురించి చెప్పుకున్నప్పుడు వీటి యొక్క రోల్ యాక్ట్స్ యాజ్ ఎ కోఆర్డినేటర్ ఇన్ ఆపరేషన్స్ ఆఫ్ రూరల్ క్రెడిట్ ఇన్స్టిట్యూషన్స్, serves as FX finance agency for institutions providing investment and production credit for promoting the various developmental activities in rural areas, takes measure towards institutions building for improving absorptive capacity of credit delivery system, undertakes monitoring and evaluation of projects refinanced by it, the institutions which help the rural economy. ఈ క్రెడిట్ ఫంక్షన్స్ చూస్తే ఫార్మింగ్ పాలసీ అండ్ గైడ్లైన్స్ ఫర్ రూరల్ ఫైనాన్సింగ్ ఇన్స్టిట్యూషన్స్, ప్రొవైడింగ్ క్రెడిట్ ఫెసిలిటీస్ టు ఇష్యూయింగ్ ఆర్గనైజేషన్స్, ప్రిపరేషన్ ఆఫ్ పొటెన్షియల్ లింక్డ్ క్రెడిట్ ప్లాన్స్ యాన్యువల్లీ ఫర్ ఆల్ డిస్ట్రిక్ట్స్ ఫర్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ క్రెడిట్ పొటెన్షియల్, మానిటరింగ్ ద ఫ్లో ఆఫ్ గ్రౌండ్ లెవెల్ రూరల్ క్రెడిట్. ఈ విధంగా క్రెడిట్ ఫంక్షన్స్ కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే ఇవి దేశంలో ఉన్నటువంటి రాష్ట్ర సహకార బ్యాంకులు, అలాగే కేంద్ర సహకార బ్యాంకులకి, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు, అదే రీజనల్ రూరల్ బ్యాంక్స్కి, కోఆపరేటివ్ సొసైటీస్కి లోన్స్ ఇవ్వడం. ఎలా ఇస్తాయి? షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్, మీడియం టర్మ్ లోన్స్ ఇచ్చి అవి వ్యవసాయ అభివృద్ధికి తోడ్పడే విధంగా సహకారం అందిస్తాయి. అలాగే కోఆపరేటివ్ సొసైటీస్కి మూలధనం సమకూర్చడం కోసం 20 ఇయర్స్ మించినటువంటి కాల వ్యవధితో దీర్ఘకాలిక రుణాలు అనేవి ఇవ్వడం కూడా జరుగుతుంది. అలాగే రాష్ట్ర సహకార బ్యాంకులు, స్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్, సెంట్రల్ కోఆపరేటివ్ సొసైటీస్, కేంద్ర సహకార బ్యాంకులు, గ్రామీణ అభివృద్ధి, రీజనల్ రూరల్ బ్యాంక్స్ యొక్క ట్రాన్సాక్షన్స్ వెరిఫై చేస్తూ కార్యకలాపాలను తనిఖీ చేయడం. వ్యవసాయ గ్రామీణాభివృద్ధి విషయంలో పరిశోధనను ప్రోత్సహించడం కోసం ఈ పరిశోధన మరియు అభివృద్ధి నిధిని ఏర్పాటు చేసింది. వాణిజ్య బ్యాంకులకు రీఫైనాన్స్ ఇచ్చేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి ఏఆర్డీసీ లాంటి సంస్థలు చేసే కార్యకలాపాలు ఇప్పుడు నాబార్డు చేస్తుంది. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి రంగాల్లో అవసరమైనటువంటి రీఫైనాన్స్ నాబార్డు అందిస్తుంది. వ్యవసాయం, కుటీర పరిశ్రమలు, గ్రామీణ పరిశ్రమలు, చేతి పనులు మొదలైనటువంటి వారి అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వాల ప్లానింగ్ కమిషన్, రిజర్వ్ బ్యాంక్, ఇతర సంస్థల మధ్య కార్యాచరణ సమన్వయాన్ని ఈ నాబార్డు అనేది సాధించింది. వీటి యొక్క ముఖ్యమైనటువంటి ధ్యేయాలు కూడా మనం చెప్పుకున్నాం. వ్యవసాయోత్పత్తుల పెరుగుదలను సాధించడం కోసం విత్త సహాయాన్ని అందించడం, దీర్ఘకాలిక పెట్టుబడి అవసరాలు తీర్చడం కోసం రాష్ట్ర ప్రభుత్వాలకి 20 ఏళ్ల కాల పరిమితి ఉండేటువంటి రుణాలను అందజేయడం, రుణాలు రీఫైనాన్స్ చేయడం, వ్యవసాయమే కాకుండా చిన్న తరహా పరిశ్రమలకు, కుటీర పరిశ్రమలకు, చేతి వృత్తుల పని వారికి కూడా వారి అభివృద్ధికి తగినంతగా సహాయం చేయడం, ఇవన్నీ నాబార్డు యొక్క ధ్యేయాలుగా చెప్పుకోవచ్చు. వీటి యొక్క ఈ జాతీయ వ్యవసాయ గ్రామీణాభివృద్ధి బ్యాంక్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ గురించి మనం ఈరోజు క్లాస్లో తెలుసుకున్నాం. వాటి యొక్క ఫంక్షన్స్ గురించి మనం ఈరోజు తెలుసుకున్నాం. ఈ నాబార్డు యొక్క ముఖ్య విధులు మనం తెలుసుకుంటే కనుక మనం ఆల్రెడీ ఇంతకుముందు డిస్కస్ చేసాం. ఒకసారి మళ్ళీ మనం నాబార్డు యొక్క ఫంక్షన్స్ చూస్తే, గ్రామీణ రంగానికి పరపతి సౌకర్యాన్ని కలుగజేయడంలో ఇది చాలా ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తూ ఉంటుంది. వ్యవసాయ పరపతి విభాగం ద్వారా సహకార సంఘం యొక్క పనితీరుని పర్యవేక్షిస్తుంది. మనం చెప్పుకున్నట్టుగా ఈ కోఆపరేటివ్ సొసైటీ యొక్క వర్కింగ్ని, ఇది పనితీరుని చూస్తూ ఉంటుంది. అలాగే వ్యవసాయ అవసరాలకు పంటపై అప్పు ఇవ్వడం, పంటలు మార్కెటింగ్ చేసుకోవడానికి, ఎరువులు కొనుగోలుకి, సహకార చక్కెర ఫ్యాక్టరీల నిర్వహణ కోసం మూలధనానికి అవసరమైనటువంటి నిధులను సమకూర్చడానికి నాబార్డు రాష్ట్ర సహకార బ్యాంకులకు స్వల్పకాలిక రుణాలను 18 నెలల కాల పరిమితి
మేరకు అందిస్తుంది. రాష్ట్ర సహకార బ్యాంకులు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు నియమిత వ్యవసాయ అవసరాల కోసం ప్రకృతి వైపరీత్యాలను సంభవించినటువంటి ప్రాంతంలో స్వల్పకాలిక రుణాలను 18 నెలల నుండి 7 సంవత్సరాల వరకు సమకూరుస్తుంది. కొన్ని వ్యవసాయ పథకాలకు అవసరమైనటువంటి పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర సహకార బ్యాంకులు, భూమి అభివృద్ధి బ్యాంకులకు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు, వాణిజ్య బ్యాంకులకు దీర్ఘకాలిక రుణాలు 20 సంవత్సరాలకు మించని రుణాలను మంజూరు చేస్తూ ఉంటుంది. సహకార పరపతి సంఘాలకు వాటా మూలధనాన్ని సమకూర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం దీర్ఘకాలిక సహాయాన్ని 20 సంవత్సరాలకు మించని లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. రాష్ట్ర సహకార సంఘాలు, కేంద్ర సహకార సంఘాలు, ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులను తనిఖీ చేయడం కూడా నాబార్డు యొక్క ముఖ్య విధిగా మనం చెప్పుకోవచ్చు. వివిధ ప్రాంతాల వ్యవసాయాభివృద్ధి పథకాలను, ప్రణాళికలను రూపొందించడానికి అవసరమైనటువంటి పరిశోధన కొనసాగించడం కోసం అభివృద్ధి నిధిని ఇది నిర్వహిస్తూ ఉంటుంది. ఇది గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయేతర అభివృద్ధి కోసం నాబార్డు ఈ విధంగా సహాయాన్ని అందిస్తూ ఉంటుంది. స్వల్పకాలిక రుణాలు, మధ్యకాలిక రుణాలు, దీర్ఘకాలిక రుణాలు, అలా తర్వాత రీఫైనాన్సు, సమగ్ర గ్రామీణాభివృద్ధి పథకాలకి నిధులు ఇవ్వడం, ఇతర విధంగా వివిధ రకాలైనటువంటి సహాయం చేయడం. నాబార్డు కార్యకలాపాలు ముఖ్యంగా మనం నాబార్డు కేవలం రీఫైనాన్స్ ఏజెన్సీ మాత్రమే. అది ప్రత్యక్షంగా రుణగ్రస్తులతో సంబంధాలు ఏమీ పెట్టుకోదు. నాబార్డు సహాయం గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయేతర రంగాల అభివృద్ధి కోసం రుణాలు మంజూరు చేసేటువంటి రాష్ట్ర సహకార బ్యాంకులు, షెడ్యూల్ వాణిజ్య బ్యాంకులు, రాష్ట్ర భూమి అభివృద్ధి బ్యాంకులు మొదలైనటువంటి వాటి కోసం ఉద్దేశించబడింది. ఒక జాతీయ స్థాయి శిఖరాగ్ర సంస్థగా తాను రుణ సహాయం అందించేటువంటి సంస్థల కార్యకలాపాలను నియంత్రించే అధికారం నాబార్డుకు ఉంది. ఈ విధంగా స్వల్పకాలిక రుణాలు, దీర్ఘకాలిక రుణాలు, మధ్యకాలిక రుణాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ గ్రామీణాభివృద్ధి పథకాల అమలుకు గాను వివిధ సంస్థలకు అందించినటువంటి రుణాలు కొంతమేరకు నాబార్డు రీఫైనాన్స్ చేసి సదుపాయం కల్పిస్తుంది. 2000 మార్చి నాటికి ఈ పథకాల కింద మంజూరు చేసినటువంటి మొత్తం రుణాలు 8,597 కోట్లు. వివిధ రకాలైనటువంటి ఏజెన్సీకి నాబార్డు అనేది సహాయం అందిస్తూ ఉంటుంది. అవి మనం NGOs అంటాం, స్వయం సహాయక బృందాలు, ప్రభుత్వేతర సంస్థ, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి, NGOస్కి సహాయం చేస్తూ ఉంటాయి. ఈ విధంగా నాబార్డు యొక్క విధులు, లక్ష్యాలు, ధ్యేయాలు మనం మాట్లాడుకున్నాం. అసలు నాబార్డు అంటే ఏంటి, ఇది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి, అది చేసే కార్యకలాపాలు ఏంటి ఈరోజు క్లాస్లో తెలుసుకున్నాం. నెక్స్ట్ క్లాస్లో మనం వేరే టాపిక్ గురించి మాట్లాడదాం. థ్యాంక్ యూ సో మచ్.